నాగబాబుకు రాజ్యసభ లేనట్లేనా? జన సైనికులారా అనవసరంగా ఆశలు పెట్టుకోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు గాను త్వరలో ఎన్నిక జరుగుతున్నట్టు మనకు తెలిసిందే. అయితే మూడింటిలో ఒక్కటైనా జనసేన పార్టీకి దక్కుతుందా అన్న చర్చ జనసేన శ్రేణుల్లో జరుగుతోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉన్న దరిమిల కూటమికి చెందిన 3 పార్టీలు సమానంగా చెరో సీటును పంచుకునేందుకు ఆస్కారం ఉంది. కానీ టీడీపీ 2 స్థానాలను ఆశిస్తుంది, బీజేపీ ఓ స్థానాన్ని ఆశిస్తుంది. ఈ లెక్కల్లో ఓ లాజిక్ కూడా ఉంది. మొత్తంగా ఖాళీ అయిన 3 స్థానాల విషయానికి వస్తే బీదా మస్తానరావు, అలాగే మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య గతంలో ఎంపీలుగా పనిచేశారు. ఈ ముగ్గురు రాజీనామా చేయడంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. బీదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. నిజానికి ఆ ఇద్దరికి పదవీకాలం ఇంకా ఉంది. ఆర్ కృష్ణయ్యది కూడా ఇదే పరిస్థితి. మోపిదేవికి 2026 వరకు పదవీకాలం ఉంటే ఆర్ కృష్ణయ్య అలాగే బీదా మస్తానరావుకు 2028 వరకు పదవీకాలం ఉన్నా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తిరిగి ఆ ముగ్గురు రాజ్యసభ సీట్లను ఆశించడంలో ఎటువంటి వింత లేదు. కాకపోతే బీదా మస్తానరావు ఒక్కరికి టీడీపీ నుంచి రాజ్యసభకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో టీడీపీ నుంచి 6 డజను మంది మేరకు నేతలు రాజ్యసభ ఛాన్స్ కోసం పోటీ పడుతున్నారు. ఇంకో పక్క ఆర్ కృష్ణయ్య వ్యవహారం బీజేపీ కోటాలోకి వెళ్ళింది. ఆయన తిరిగి రాజ్యసభ పదవి కోరుకోవడం లేదని జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న పదవిని ఆశిస్తున్నారట. ఇది ఇలా ఉంటే రాజ్యసభకు నాగబాబును పంపించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ రాజ్యసభ సీటు విషయంపై జనసేన అధికారత్వం నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా రాజ్యసభ వ్యవహారం కూడా చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి అలాగే లోక్సభలోనూ సభ్యత్వం ఉన్న జనసేన పార్టీకి రాజ్యసభ సభ్యత్వం అదనపు బలాన్నిస్తుంది. మరి ఈ దిశగా జనసేనను ఆలోచిస్తే సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ క్వశ్చన్స్ మారొచ్చు. ఇప్పుడు ఒకవేళ కుదరకపోతే ఖచ్చితంగా తదుపరి అవకాశం ముందుగానే జనసేనకు ఇచ్చేలా కూటమిలో ఒప్పందాలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందుకని జన సైనికులు అనవసరంగా రాజ్యసభపై ఆశలు పెట్టుకోవడం మంచిది కాదు. ఏమో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ చేస్తుంటే అంతకంటే మంచి పదవి దక్కొచ్చు అనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.